ఆ మాజీ ఎంపీ ఏపీ కూటమిలో చిచ్చు పెడుతున్నారా లేక ప్రతిపక్ష నేత జగన్ కి ఎసరు పెడుతున్నారా? అది ఇది కాకుండా జస్ట్ నారద పాత్రలోకి వెళ్లిపోయి కలహ భోజనం చేయాలని అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 2 ఏళ్లు కూడా నిండక ముందే ఆయనకు ప్రతిపక్ష పాత్ర ఎందుకు గుర్తొచ్చింది? పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలోకి రావాలి అంటున్న ఆ మాజీ నేత ఎవరు? ఆయన వ్యాఖ్యల మర్మమేంటి? చాలా కాలం తర్వాత మరోసారి మీడియా ముందుకొచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల చుట్టూ సరికొత్త చర్చలు నడుస్తున్నాయి. సాధారణంగా ఎప్పుడూ ఏదో ఒక రకమైన ట్విస్ట్ తో మాట్లాడే మాజీ ఎంపీ ఈసారి డోస్ ఇంకాస్త పెంచి గందరగోళం సృష్టించారా? ఒక రకంగా నారద పాత్ర పోషిస్తున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి. 16 నెలల కూటమి పాలన బాగోలేదని పరోక్షంగా అన్నారు ఉండవల్లి. సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముఖ్యమంత్రి అయినా పెట్టుబడులు ఆకర్షించడం, విపత్తుల్లో పనిచేయడం లాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. సరే, ఒక రాజకీయ నేతగా విమర్శకుడిగా అది ఆయన అభిప్రాయమని సరిపెట్టుకుందామనుకున్నా ఆ తర్వాత అన్న మాటలే ఆయన ఉద్దేశమేంటో అర్థం కాని గందరగోళానికి దారితీశాయట. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారాయన. ఇక్కడే ఏదో తేడా కొడుతోంది. ఉండవల్లి నారద పాత్ర మీద డౌట్ పెరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ఈ మాజీ ఎంపీ పవన్ కళ్యాణ్ కు ఉచిత సలహాలిచ్చారా లేక కూటమిలో చిచ్చు పెడుతున్నారా అన్న చర్చలు మొదలయ్యాయి. అలాగే పవన్ ని ప్రతిపక్ష పాత్ర పోషించమంటే కూటమి నుంచి బయటికి రమ్మని కాదని కూడా క్లారిటీ ఇస్తున్నారు ఉండవల్లి. తాను ప్రతిపక్ష పాత్రలో ఉంటానని, డిప్యూటీ సీఎం అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటలనే మళ్లీ తెరపైకి తెస్తున్నాను అన్నది మాజీ ఎంపీ మాట. ఏపీలో మరో 3 సార్లు కూటమి సర్కారే అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న టైంలో ఉండవల్లి మాత్రం తనకు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే ఇష్టమని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఉండవల్లి సూచనను పవన్ పట్టించుకుంటారా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆయన ఉద్దేశాల చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఏడాది క్రితమే పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు మాజీ ఎంపీ. కేంద్రం నుంచి విభజన హామీల రూపంలో ఇంకా వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సి ఉందని, పవన్ కళ్యాణ్ ఒక్కరికే వాటిని సాధించే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఆ లేఖ విషయమై పవన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు ఉండవల్లి. దీంతో ఇద్దరి మధ్య ప్రస్తుతం ఎలాంటి సత్సంబంధాలు లేవని అర్థమవుతోంది. అదే సమయంలో మరోవైపు వైసీపీ అధినేత జగన్ ని కూడా విమర్శించారు రాజమండ్రి మాజీ ఎంపీ. అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏంటి అని ప్రశ్నించారాయన. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే అక్కడ ప్రతిపక్ష స్థానంలోకి పవన్ కళ్యాణ్ వచ్చి కూర్చుంటారని హెచ్చరించారు. ఇక్కడే కొత్త చర్చ మొదలైంది. ఉండవల్లి ఎప్పటికీ జగన్ మేలు కోరుకునే ఆయన శ్రేయోభిలాషి అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సాన్నిహిత్యమే అందుకు కారణమని కూడా అంటారు. ఆ మధ్య మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ములాఖత్ కి వచ్చినటువంటి పలువురు వైసీపీ సీనియర్ నేతలు ఉండవల్లిని కూడా కలిసి వెళ్లేవారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జగన్ కు తన వంతుగా ఏదైనా మేలు చేద్దామని ఉండవల్లి భావిస్తున్నారా? అందుకే వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా? కూటమిలో కుంపటి పెట్టడానికి నారద పాత్ర పోషిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట. అయితే ఇప్పుడు ఉండవల్లి ఇస్తున్న సలహాలు పవన్ కా లేక జగన్ కా అన్న విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.